వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మ్ న్యూస్. నందమూరి బాలకృష్ణ మోకాలి శస్త్రచికిత్సతో విశ్రాంతిలో ఉండటంతో కోరటాల శివ సినిమా షూటింగ్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. బాలయ్య పాల్గొనని సన్నివేశాలతో ముందుగా చిత్రీకరణ ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించింది. సెప్టెంబర్ 2వ వారంలో కొత్త షెడ్యూల్కు సన్నాహాలు జరుగుతున్నాయి. బాలకృష్ణ గాయంతో ఆగస్టు చివర్లో ప్రారంభించాలని భావించిన కీలక షెడ్యూల్ వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకునే వరకు వేచి చూడాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బాలయ్య అవసరం లేని సన్నివేశాలను ముందుగా పూర్తి చేసేలా కొరటాల శివ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. సినిమాలో బాలకృష్ణను పూర్తి స్థాయి మాస్ పాత్రలో చూపించనున్నారని తెలుస్తోంది. కుటుంబ భావోద్వేగాలకు కూడా కథలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దేవర తర్వాత తెరకెక్కిస్తున్న ఈ చిత్ర కథపై కొరటాల శివ విస్తృతంగా కసరత్తు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో సీనియర్ నటుడు నరేష్ పోషిస్తున్న పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు వెలువడ్డాయి. వినోదంతో పాటు బోల్డ్ షేడ్స్తో కనిపిస్తుందని దర్శకుడు వెల్లడించారు. ఈ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న శ్రీనివాస మంగాపురం చిత్రంలో నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్ర పూర్తిగా వినోదాత్మకంగా ఉండడంతో పాటు బోల్డ్ నేచర్లో సాగుతుందని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు. తిరుపతి నేపథ్యంగా తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని కథ రూపొందిందని చిత్ర బృందం చెబుతోంది. అక్కడ చోటు చేసుకునే ఒక ప్రత్యేక సంఘటన ఆధారంగా కథ ముందుకు సాగుతుందని సమాచారం. అశ్విని దత్ సమర్పణలో పి కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కొత్త కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తన అభిమాన హీరో ఎవరనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. సౌత్ స్టార్ యష్ పై తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. రామాయణ సినిమాలో ఆయన నటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ రామాయణ చిత్రంలోని రాముడు రావణుడు ఎదురెదురుగా నిలిచే సన్నివేశాలపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో నటిస్తున్న యష్ను ఎప్పటి నుంచో అభిమానిస్తున్నానని చెప్పారు. తనదైన ఆరా, స్వాగ్, నటనతో యష్ ఆ పాత్రకు జీవం పోశారని ప్రశంసించారు. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. రామాయణ పార్ట్ 1 ఈ ఏడాది దీపావళికి విడుదల కానుండగా రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ఇరుముడి విడుదల వాయిదా పడిందన్న ప్రచారానికి చిత్ర బృందం చెక్ పెట్టింది. ప్రకటించిన తేదీకే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఇక నుంచి వరుస అప్డేట్లతో టీం ప్రచారాన్ని వేగవంతం చేయనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఇరుముడి చిత్రాన్ని ఆగస్టు 21న విడుదల చేయాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే సినిమా డిసెంబర్కు వాయిదా పడిందన్న వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్తో పాటు చిత్రానికి సంబంధించిన వర్గాలు విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార కంటెంట్కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఇక వరుస అప్డేట్లను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. రవితేజ, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమ అగ్ర హీరోలు సినిమాల కోసం పడుతున్న శ్రమ మరోసారి చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ తర్వాత రామ్ చరణ్ కూడా చిన్న శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారనే వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. వారి అంకిత భావంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స చేయించుకోగా బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో మోకాలి గాయంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా పెద్ది సినిమా కోసం చేసిన కఠినమైన శిక్షణలో మణికట్టు గాయపడటంతో చికిత్స కోసం కోయంబత్తూర్ వెళ్లినట్లు సమాచారం. గాయం ఉన్నప్పటికీ ఆయన ప్రమోషన్లలో పాల్గొన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాలకృష్ణ కూడా డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం వల్లే గాయపడినట్లు తెలుస్తోంది. సినిమాల కోసం ప్రాణాలు పెట్టి పనిచేస్తున్న ఈ అగ్ర తారలు అభిమానుల కోసం ఎంతటి రిస్క్ కైనా సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ అవార్డుల అంశంపై హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తనకు వచ్చిన విమర్శలకు ఈసారి ఆయన నేరుగా స్పందించారు.
అదే సమయంలో అభిమానులకు చేసిన మరో సందేశం రాజకీయ ప్రవేశంపై కొత్త ఊహాగానాలకు దారితీసింది. దీంతో కాలీవుడ్లో ఈ వ్యాఖ్యలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రాయన్ చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై వచ్చిన విమర్శలకు ధనుష్ స్పష్టంగా స్పందించారు. మహారాజా, సత్యం సుందరం మంచి చిత్రాలేనని అంగీకరించిన ఆయన వడ చెన్నై, కర్ణన్, మరియన్ వంటి తన చిత్రాలు అవార్డులకు అర్హమైనప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడలేదని ప్రశ్నించారు. మరోవైపు వేల్స్ మెడికల్ కాలేజ్లో జరిగిన రక్తదాన కార్యక్రమంలో అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. ఐక్యతను సమాజ ప్రయోజనాల కోసం వినియోగించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలతో ధనుష్ రాజకీయాల్లోకి అడుగు పెడతారా అనే చర్చ కాలీవుడ్లో మరింత ఊపందుకుంది. నేషనల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రం నుంచి మరో కీలక అప్డేట్కు రంగం సిద్ధమైంది. విడుదల తేదీపై వస్తున్న ప్రచారాల మధ్య చిత్ర బృందం ఇచ్చిన తాజా సంకేతం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పుడు అందరి చూపు అధికారిక ప్రకటనపైన నిలిచింది. దర్శకుడు శ్రీకాంత్ ఉదలా తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ విడుదలపై ఇటీవల పలు ఊహాగానాలు వినిపించాయి. మరోసారి వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతున్న వేళ చిత్రంలోని ఆయా షేర్ పాట 200 మిలియన్ వ్యూస్ దాటిన సందర్భంగా మేకర్స్ ప్రత్యేక పోస్టర్ విడుదల చేశారు. అదే సమయంలో త్వరలోనే భారీ అప్డేట్ ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని ప్రకటించారు. దీంతో విడుదల తేదీని ప్రకటించే అవకాశమే ఎక్కువగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ పై మరో ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్పాయ్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందనే సమాచారం అభిమానుల్లో చర్చకు దారితీసింది. చిత్రీకరణకు సంబంధించిన కొత్త వివరాలు కూడా వెలువడలోకి వస్తున్నాయి. డ్రాగన్లో ముఖ్యమైన పాత్ర కోసం మనోజ్ బాజ్పాయ్ను చిత్ర బృందం సంప్రదించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. తదుపరి షెడ్యూల్లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ప్రశాంత్ నీల్ చిత్రాల్లో కనిపించే డార్క్ టోన్కు భిన్నంగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని పూర్తిగా రంగుల ప్రపంచంలో చూపించినట్లు తెలుస్తోంది. ఆ ఎపిసోడ్లో బ్లాక్ షేడ్స్ కనిపించవని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న జార్జ్ క్రిష్ చిత్రంపై మరో కొత్త వార్త వినిపిస్తోంది. హీరోయిన్ ఎంపిక విషయంలో తాజాగా రాషా తడాని పేరు తెరపైకి రావడంతో ఈ ప్రాజెక్ట్పై ఆసక్తి మరింత పెరిగింది. చిత్రీకరణ షెడ్యూల్ కూడా ఖరారవుతున్నట్లు సమాచారం. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఇప్పుడు రాషా తడాని పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమైతే శ్రీనివాసం మంగాపురం తర్వాత ఆమెకు మరో కీలక అవకాశం దక్కినట్టే. ఆగస్టు 2వ వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభించి హీరో హీరోయిన్లపై ప్రేమ కథ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి విడుదల లక్ష్యంగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. విశ్వం తర్వాత మరో విజయంతో తిరిగి బలంగా నిలవాలని దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కష్టకాలంలో తోటి కళాకారులకు అండగా నిలవడంలో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తూ ధైర్యం చెప్పారు. మెగా కుటుంబం చేసిన సాయం అందరి ప్రశంసలు అందుకుంటోంది. బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న నటుడు రమేష్ కుటుంబానికి చిరంజీవి 3 లక్షల చెక్కును అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అదే సమయంలో నాగబాబు తన వంతుగా 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. రమేష్ త్వరగా కోలుకొని మళ్లీ సాధారణ జీవితంలోకి రావాలని మెగా కుటుంబం ఆకాంక్షించింది. గబ్బర్ సింగ్ సహా పలు చిత్రాల్లో నటించిన రమేష్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సినీ వర్గాలు, అభిమానులు ప్రార్థిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిలిపి న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.